నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ పట్టుబడ్డారు. పురాణం బజార్కు చెందిన రాజేశం ఇల్లుకు అనుమతులు లేవని 30,000 రూపాయలు లంచం ఇవ్వాలని కోరారు. బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. घर का परमिशन निकाले। निकालने के बाद म्यूटेशन हुआ। म्यूटेशन होने के बाद काम चालू हुआ, सब हुआ। चालू होने के बाद आगे कमिश्नर साहब और कलेक्टर बिल कलेक्टर दोनों आगे धमकियाँ दे रहे। धमकियाँ दे रहे, ये गलत काम हुआ तुम्हारा बिल्डिंग का, परमिशन लिएगी वो लिएगी, तो बिल्डिंग गिरा देते बोलते नोटिस दिया था। नोटिस देने के बाद एसीबी साहब से कॉन्टेक्ट में था, उन्होंने आके पकड़ लिए। 30,000 रुपये देते हुए रेड हैंड पकड़ लिए। బైన్సా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ గారు ఇద్దరు కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాధితుడైన లాలాసరపి రాధేశ్యామ్ 2024లో 2 అంతస్తుల నిర్మాణాన్ని బైన్సా మున్సిపాలిటీ పరిధిలో కట్టుకోవడం జరిగింది. అటు నిర్మాణం అక్రమంగా కట్టారని చెప్పేసి దాన్ని ఎందుకు కూర్చోకూడదని చెప్పేసి బాధితుడిని ఎదిరించి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం లాలాసరపి రాధేశ్యామ్ బాధితుడు 30,000 రూపాయలు లంచం ఇస్తూ విద్యాసాగర్ గారి ద్వారా లంచం తీసుకుని కమిషనర్ గారిని పట్టించడం జరిగింది. ఇద్దరిని కూడా మేము బిల్ కలెక్టర్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని కూడా రిమాండ్ నిమిత్తము స్పెషల్ కోర్టులో హాజరుపరచడానికి కరీంనగర్కి తీసుకుని కేసు పరిశీలనలో